ఆదికాండము 36వ అధ్యాయము. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమాతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫాజును కనెను. బాషెమాతు రగీయేలును కనెను. అహోలీబామా యూషును, యలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవి. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫాజును, ఏశావు భార్య అయిన బషెమాతు కుమారుడగు రగూయేలును. ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, షేఫో, గాతాము, కానాజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫాజుకు అమాలేకీయులను కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహాతు, జేరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బసెబాతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫాజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, షేఫో నాయకుడు, కానాజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫాజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహాతు నాయకుడు, జేరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బసెమాతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దీషోను, ఏసెరు, దీషాను. వీరు ఏదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీయు. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహాదు, ఏబాలు, షాపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దీషోను, అనా కుమార్తె అయిన అహోలీబామా. దీషోను కుమారులు హెబ్రోను, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు,
శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు. దీషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు, షేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్యపరిపాలన చేయక మునుపు ఏదోము దేశములో రాజ్యపరిపాలన చేసిన రాజులెవరనగా బేయారు కుమారుడైన బేలా ఏదోములో రాజ్యపరిపాలన చేసెను. అతని ఊరు పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బోస్రా వాడైన జేరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తెమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయెను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీదు. హదదు చనిపోయిన తరువాత మక్రేకా వాడైన సమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. సమ్లా చనిపోయిన తరువాత నది తీరమందలి రెహోబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తరువాత హదారు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతాబేలు. ఆమె మెజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకులు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, ఫీనోను నాయకుడు, కనాజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మత్తీయేలు నాయకుడు, ఈరాను నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకుడు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.